సో ఈరోజు నేను ట్రేడ్ తీసుకునేది వచ్చేసేసి క్రూడ్ ఆయిల్‌లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. బికాజ్ నాకు నిఫ్టీలో ఎందుకంటే మొమెంటం ఎటు ఉంటుందనేది క్లారిటీ లేదు. బికాజ్ నిన్న చాలా ఫాల్ వచ్చింది. ఒక క్యాండిలే మీరు చూసారు 500 పాయింట్స్ మూవ్ వచ్చింది. సో ఇక్కడ మనము క్రూడ్ ఆయిల్‌ని అబ్జర్వేషన్ చేస్తే ఓపెన్ కావడమే 250 పాయింట్స్ కన్నా డౌన్‌వర్డ్ ఓపెన్ అయింది. అండ్ సీపీఆర్ చూసినట్టయితే నారో సీపీఆర్ ఫామ్ అయింది. అండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిలే చూడండి ఎంత బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిందో. సో ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఈ క్యాండిల్ మనకి ఇంత పెద్ద బేరిష్ క్యాండిల్ ఉందో ఇమీడియట్గా ఎవరన్నా కానీ ఎంట్రీ డౌన్వర్డే తీసుకుంటారు కానీ అప్వర్డ్ మూవ్ ఎక్కడ తీసుకోరు. అండ్ నేను ఎక్కడ సపోర్ట్ అబ్జర్వేషన్ చేశాను వన్ డే టైం ఫ్రేమ్లో అంటే 5060 వరకు ఎక్కడ కూడా సపోర్ట్ అనేది మనకి వన్ డే టైం ఫ్రేమ్లో లేదు. సో నేనేం చేశానంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇమీడియట్గా నెక్స్ట్ 9:15 క్యాండిల్లో అంటే ఇది 9 o'clockే మనకు ఓపెన్ అవుతుంది కాబట్టి 15 minutes ముందే. సో 9:15 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ అక్కడి నుంచి కూడా ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ దగ్గర నేను 12:15కి ఎగ్జిట్ అయిపోయాను. బికాస్ యాక్చువల్గా ఈ క్యాండిల్లో ప్రాఫిట్ నాకు 1200 ఉండింది. బట్ నేను ఎగ్జిట్ కాలేదు, వెయిట్ చేశాను. బికాస్ ఇంకా మనకి టార్గెట్ అనేది ఉంది. అండ్ మనకి ఈ రోజు లో కూడా బ్రేక్ కాలేదు. కనీసం అన్నా మనకి ఈ రోజు లో వరకు టార్గెట్ అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు. బట్ అక్కడి వరకు కూడా కాకముందే కన్సాలిడేషన్ స్టార్ట్ అయింది. సో ఇమీడియట్గా ట్రైలింగ్ చేయడం స్టార్ట్ చేశాను. బికాస్ కన్సాలిడేషన్ వస్తుంది అంటే అప్వర్డ్ బ్రేక్ అయిపోతే స్పీడ్గా మూవ్ ఉంటుంది, డౌన్వర్డ్ బ్రేక్ అయినా స్పీడ్ మూవ్ ఉంటుంది. కాబట్టి ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఇక్కడ 12:15 క్యాండిల్లో నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో అక్కడి నుంచి కూడా ఈవెన్ ఇప్పటి వరకు కన్సాలిడేషన్ వస్తూనే ఉంది. అండ్ నౌ ఇప్పుడు చూస్తే కొద్దిగా బులిష్గా టర్న్అవుట్ అయ్యింది. ఎంత కన్సాలిడేషన్ ఒకటే రేంజ్లోనే స్టక్ అయిపోయిందో చూడండి చార్ట్ని అబ్జర్వేషన్ చేస్తే. సో ఓవరాల్గా అలా నేను ఇక్కడ మూన్ ఒకటి క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ నిఫ్టీ చార్ట్ని అయితే ఇంకా అసలు అబ్జర్వేషనే చేయలేదు అసలు. ఎందుకంటే మనకి ఇక్కడ నిన్న ఎగ్జాక్ట్గా సపోర్ట్ జోన్ నుంచి మొమెంటం వచ్చింది. క్యాండిల్ ఆఫ్టర్నూన్ క్యాండిల్ 12:30 క్యాండిల్ ఏదైతే ఉందో అది సపోర్ట్ జోన్ నుంచి మొమెంటం వచ్చింది. అండ్ ఈరోజు సిపిఆర్ని చూసినట్టయితే ఈరోజు కూడా సిపిఆర్ నారో ఉంది. అండ్ మనకి ఓపెన్ కావడమే ఎగ్జాక్ట్ సిపిఆర్కి దగ్గరలో ఓపెన్ అయింది క్యాండిల్. అండ్ అక్కడి నుంచి కూడా మనకి సపోర్ట్ జోన్ వరకు మొమెంటం చేసి 11:15 క్యాండిల్లో అక్కడి నుంచి మనకి ఇక్కడ చూస్తే బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మనకి కనిపిస్తుంది. సో అక్కడి నుంచి దీని లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా 11:45 నుంచి కొద్దిగా మనకి ర్యాలీ చేసింది. బట్ నాకు తెలిసి ఇక్కడ ప్రీమియం డికే ఉంటుంది. బికాజ్ రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అందుకోసమే నేను దీంట్లో ఎంట్రీ తీసుకోలేదు. ఆపర్చునిటీలు క్రూడ్లో కనిపించింది కాబట్టి తీసుకున్నాను. అండ్ న్యాచురల్ గ్యాస్ మినీ చార్ట్ని అబ్జర్వేషన్ చేయాలి. న్యాచురల్ గ్యాస్ మినీ చార్ట్లో ఎగ్జాక్ట్గా నేను ఏం చేశానంటే పొజిషన్ని హోల్డ్ చేశాను. ఎస్టర్డే లాస్ట్ క్యాండిల్ కన్నా ముందు 11 o'clockలో నేను ఎంట్రీ అనేది తీసుకొని 11 PMకి హోల్డ్ చేశాను పొజిషన్. యాక్చువల్గా అంటే నిన్న 5 o'clock వరకే ట్రేడ్ అయింది. యాక్చువల్గా 11 వరకు కాదు. లాస్ట్ 4:30 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకొని హోల్డ్ చేశాను. అండ్ నా స్టాప్ లాస్ ఎగ్జాక్ట్గా నేను ప్లేస్ చేసింది వచ్చేసేసి 380 దగ్గర ప్లేస్ చేశాను స్టాప్ లాస్. మార్నింగ్ ఓపెన్ చేసి సూపర్ ఆర్డర్ని ప్లేస్ చేశా కానీ ఈ వోలటాలిటీకి అసలు ట్రిగరే కాలేదు. నా స్టాప్ లాసే ట్రిగర్ కాలేదు. అండ్ ఈ క్యాండిల్లో ఎంట్రీ దొరికింది నాకు. అండ్ 360 దగ్గర ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు నిజంగా 10,000 టు అబోవ్ లాస్, ఎక్కడ దగ్గర 12,000 to 15,000 లాస్ని ఈ బేరిష్ క్యాండిల్స్లో బుక్ చేసుకున్నాను. యాక్చువల్లీ అసలు ఎంట్రీ 100% బుక్ అయిపోతుంది. అసలు వోల్టాలిటీ మామూలుగా లేదు. మార్నింగ్ ఈ అన్ని క్యాండిల్స్ మీరు చూస్తుంటే అర్థమైపోతుంది. అసలు మనము ఎగ్జిట్ చేస్తున్నా కానీ మన పొజిషన్ అనేది అసలు ఎగ్జిటే కాలేదు. 100% టోటల్గా బయర్స్ లేకుండా సెల్లర్సే ఉండిపోయినారు కాబట్టి మనకి ఎగ్జిట్ కావడానికి పొజిషన్ ఎక్కడా కూడా లేదు. సో అందుకే ఇట్లాంటప్పుడు కూడా మనకి స్టాప్ లాస్ జంప్ అయిపోతుంది, తీసుకోదు. సో ఈ క్యాండిల్ థర్డ్ క్యాండిల్లో నాకు ఎగ్జిట్ అనేది వచ్చింది. అండ్ నో ప్రాబ్లం, ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. తప్పు నాది కదా. ఇక్కడ నాకు ప్రాఫిట్ 2200 ఉండింది. బట్ ఎగ్జిట్ కాకుండా హోల్డ్ చేయడం నేను చేసిన మిస్టేక్. అండ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం వల్ల మినిమం ఇలా ఉంది. లేకపోతే ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయి ఉంటే ఇంకా 5000 పైన లాస్ అనేది వచ్చేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ పొజిషన్స్ నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసేసి 940 రూపీస్ ప్రాఫిట్ని నేను బుక్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.